అందుకని ఏం చేద్దాం నిషి? వదిన సీఈఓ పదవి నుంచి తప్పుకోవటం మంచిదనిపిస్తోంది. వాట్? నేను పదవి నుంచి తప్పుకోవాలా? అవునదినా. ఇన్ని రోజులు మీరు ఆ కుర్చీలో కూర్చుందే మీరు తప్ప ఇంకెవ్వరూ ఈ కంపెనీస్ ని నడిపించలేరు అనే కదా. ఇప్పుడు ఆ పని చేయటం మీ వల్ల కూడా అవడం లేదు. అవునమ్మి, కొన్ని దినాల నుంచి నువ్వేం చేద్దామనుకుంటా ఉండావో అది నువ్వు చేయలేకపోతా ఉండావు. ముందు కౌశికి అయితే పట్టుబట్టి మరీ చెయ్యాలనుకునే పని చేసేది. ఇన్ని ఇయర్స్ నుంచి ఒక్కదానివే పనిచేస్తున్నావు కదక్క. నీకు కంపెనీకి చేంజ్ అవసరం. అందుకే నువ్వు రిజైన్ చేసి మాలో ఎవరినైనా సీఈఓని చేస్తే మంచిది అనిపిస్తుంది. నాకు గుర్తున్నంత వరకు మీ అందరి మంచి చెడులు కూడా నేనే చూసేదాన్ని. అలాంటిది ఇవాళ మీరందరూ నాకు మంచి చెడుల గురించి చెప్పే స్థాయికి వచ్చేశారు కదా. మన కంపెనీ లిస్ట్ కూడా నీకు సరిగ్గా తెలీదు. అలాంటిది మన కంపెనీకి సీఈఓ ఎవరైతే సరిగ్గా ఉంటుందో అని నువ్వు చెప్తున్నావా?